హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐటీ చేసినటువంటి ఎంతోమంది విద్యార్థులు మనకి పర్టికులర్గా ఎలక్ట్రీషియన్ చేసినటువంటి విద్యార్థులు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎప్పుడని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి డిప్లొమా చేసిన విద్యార్థులు, అలాగే ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ విభాగంలో బీటెక్ పాస్ అయిన విద్యార్థులు కూడా వారి యొక్క జాబ్స్ గురించినటువంటి వేటలో ఉన్నారని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాబట్టి వీరందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేస్తూ మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్కమ్ విద్యుత్ సంస్థల్లో మనకి కొన్ని ఉద్యోగాలని పడడం జరిగింది. దాని గురించిన ఆర్టికల్ ఒకటి మనకి రీసెంట్గా ప్రముఖ పత్రికలో మనకి ప్రచురించడం జరిగింది. ఆ ఉద్యోగ నియామకాల గురించి, ఏ పోస్టుకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ విద్యార్హత మీద ఎన్ని పోస్టులు ఉన్నాయనేది నేను చెప్పేది ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్టికల్ పడినటువంటి ఆర్టికల్ మనకి ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో పడినటువంటి ఆర్టికల్. సో డిస్కమ్స్లో 2511 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి మనకు ఉంటుంది. జేఎల్ఎం జూనియర్ లైన్మ్యాన్ పోస్టులు 1711 పోస్టులు, అలాగే ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు 800 పోస్టులు అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆమోదము. సో ఇది మనకి రీసెంట్గా ఆగస్టు 10వ తారీఖు వచ్చినటువంటి న్యూస్ ఫ్రెండ్స్. సో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏటా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతము 2500 పోస్టులు భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, సో చంద్రబాబు నాయుడు గారు మనకి ఈ సిగ్నల్స్, ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి స్పష్టమైనటువంటి ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. ఇందులో 1711 అంటే సుమారు 1700 ఉద్యోగాలు జూనియర్ లైన్మ్యాన్ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా 800 ఉద్యోగాలు ఏఈ పోస్టులు అనేవి మనకు ఉండడం జరుగుతుంది. కాగా ఏపీ ఎస్పీడీసీఎల్ కింద 2850 పోస్టులు, అలాగే ఏపీ సిపిడిసిఎల్ పరిధిలో మనకి సెంట్రల్ పవర్ డిస్కమ్స్ లిమిటెడ్లో 1708 ఉద్యోగాలు, అలాగే ఏపీ ఈపీసీడిఎస్లో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్లో 2584 ఉద్యోగాలు. మొత్తంగా మనకి టోటల్గా 7142 పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. సో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇన్ని పోస్టులలో మనకి ఎన్ని పోస్టులు తీయగలుగుతారు అనేది మనకి ప్రధానమైన విషయము. జెన్కో ట్రాన్స్కోలోని మరికొన్ని ఉన్నాయి. చివరిసారిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, సో చివరిసారిగా అంటే లాస్ట్ టైం ఈ పోస్టులు అనేవి మనకి చివరిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలో ఖాళీలు భర్తీ చేయడింది. ఆ తర్వాత భర్తీకి నోచుకోలేదు. సో 2019 తర్వాత సార్వత్రిక ఎన్నికల ముందు ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ జగన్ గారు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతని మోసపోయారు. 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వంలో విద్యుత్ సంస్థలు భారీగా నష్టాల్లో కూరుకుపోయాయి. సో కూటమి ప్రభుత్వానికి ఈ పరిస్థితి భారంగా మారింది. అందువల్ల అప్పటికి 7142 పోస్టులు భర్తీ చేయడం కత్తి మీద సవంగా మారింది. సో ఇన్ని పోస్టులు తీయడానికి ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆర్థిక స్థితి అంత బాగోలేని కారణంగా మరి ఇన్ని పోస్టులకి మరి శాలరీస్, జీతభత్యాలు ఇవ్వాలంటే కష్టమవుతుంది. కాబట్టి మన విద్యుత్ శాఖ మంత్రి గారు అయితే మానవ వనరులు లేకుండా ఇంధన రంగాన్ని నడపడం కష్టం కాబట్టి, సో మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, సో అలాగే చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు బుధవారం, గురువారంలో ఇంధన శాఖపై చంద్రబాబు నాయుడు గారితో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. సో ఈ పరిస్థితి గురించి మన విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు, మన సిఎస్ విజయానంద్ గారు చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. పోస్టులన్నింటికీ ఒకే దఫాలో కాకుండా ఏటా క్రమం తప్పకుండా భర్తీ చేయడం వల్ల ఇంధన పంపిణీ సంస్థలపై ఆర్థిక భారం పడబోదని వివరించారు. సో అలాగే అంటే అన్నీ ఒకసారిగా కాకపోయినా సరే సంవత్సరానికి కొన్ని కాడికి ఈ పోస్టులు తీయడం వల్ల మనకి అంత ప్రాబ్లం లేకుండా ఉంటుందని, ఆర్థిక భారం కూడా తగ్గుతుందని మన మినిస్టర్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు తెలియజేయడం. అలాగే ఉన్న కొద్దిపాటి ఉద్యోగులపై అదనం భారం పడదని కూడా వివరించారు. మంత్రి గొట్టిపాటి
రవికుమార్ గారు అభిప్రాయంతో సీఎం చంద్రబాబు నాయుడు ఏకీభవించారు. ముందస్తుగా ఏఈఈ జేఎల్ఎం పోస్టులు. సో ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ పాస్ అవుతారో, ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ పాస్ అయ్యారో, సో ఐటీఐ సో జేఎల్ఎం పోస్టులకు మనకు తెలిసిందే. సో ఎవరైతే ఐటీఐ చేశారో, సో ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేశారో, సో ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసినటువంటి విద్యార్థులు మనకి జూనియర్ లైన్మ్యాన్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వీళ్ళు మనకి ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయిన విద్యార్థులకి ఇది వరం అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పోస్టులకు అదనం మేరకు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఏపీ డిపిసిఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్ పరిధిలో ఏఈ జేఈలకు జేఎల్ఎం జూనియర్ లైన్మెన్ పోస్టులో గ్రీన్ సిగ్నల్ లభించింది. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ రూమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఐటీ చేసినటువంటి చాలామంది విద్యార్థులు, ఐటీ పర్టికులర్లీ ఎలక్ట్రీషియన్ చేసిన విద్యార్థులు ఎప్పుడెప్పుడు లైన్మెన్ పోస్టులు పడతాయా అనేటువంటి ఒక వెయిటింగ్లో ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. సో వాళ్ళందరికీ ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపు నుంచి, చంద్రబాబు నాయుడు గారి నుంచి, మన సీఎం నుంచి మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో అతి త్వరలో మనకి జూనియర్ లైన్మెన్ పోస్టులు పడబోతున్నాయి. సుమారు 1700 పోస్టులు మనకి జూనియర్ లైన్మెన్ పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. ఈ త్వరలో పోస్టులు పడతాయి కాబట్టి అందరూ కూడా మీ యొక్క కోర్సుకు సంబంధించిన జూనియర్ లైన్మ్యాన్ కోర్సు, అలాగే మన ట్రేడ్ థియరీ సబ్జెక్టులు మీరు బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మనకి ట్రేడ్ థియరీలో బిట్ ఉంటుంది. మనకి సిపిటి ఎగ్జామ్ కానీ లేదంటే ఓఎంఆర్ ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత మనకి పోల్ క్లైంబింగ్ టెస్టులు, ఫిజికల్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరైతే జూనియర్ లైన్మ్యాన్ కోసం ప్రవేశించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటూ డైలీ రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ పోల్ క్లైంబింగ్ అనేది సేఫ్టీ మెజర్స్ని పాటిస్తూ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది, మీరు చేసే లైక్ అండ్ కామెంట్ అనేది నాకు ఎంతో మోరల్ సపోర్ట్ని ఇస్తుంది. నేను నా స్టూడెంట్స్ మరిన్ని వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి దోహదపడుతుంది. మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ రూమ్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ గోపి నాయక్ సైనింగ్ ఆఫ్.